హైదరాబాద్లో అసెంబ్లీ ముందు టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేయగా అక్కడ పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టు చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడుతున్న నేపథ్యంలో స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ అరెస్టు చేసిన ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను వెంటనే ఎల్రం నగర్ నాయకత్వం, ఎల్రం నగర్ నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను వెంటనే అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను వెంటనే ఎల్రం నగర్ నాయకత్వం, ఎల్రం నగర్. కేసీఆర్ దొంగ, కేసీఆర్ దొంగ. అసెంబ్లీ సమావేశాలలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను అరెస్టు చేయించిన టీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళ వైఫల్యాలను ఎక్కడైతే గలమెత్తారో, వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పుడైతే నిరసన చెప్పి ఒక దాంతో ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం తెలుగుదేశం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ఆలోచనలు నిర్మించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశంలో రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆ నిలదీసినందుకు కక్ష కట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్లో తరలించడాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా విమర్శిస్తుంది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతులకు ఇప్పటి వరకు కూడా పంట నష్ట పరిహారం కానీ, అదేవిధంగా ఇప్పుడు సబ్సిడీ కానీ, అకాల వర్షం చేత అనేకమైనటువంటి నష్టపరిహారం చెల్లించలేని ప్రభుత్వాన్ని నిలదీస్తే మరి కావాలని చెప్పి పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిండు. ఇది ఎంతవరకు సమంజసము? ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మొన్న వరంగల్లో కూడా దాడి చేయించారు. ఈ ప్రజా క్షేత్రంలో ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నాయకులకు రక్షణ కల్పించినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే సీఎం రాజీనామా చేయాలని చెప్పి మరి రైతులకు ఒకే సమయంలో 1,00,000 రూపాయలు మరి